ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుందాం. ఆంగ్ల భాష తెలుగు నుంచి ఇంగ్లీష్ అయితే నేర్చుకుందాం అనమాట. ఇంగ్లీష్ భాష నేర్చుకుందాం తెలుగులో. లాస్ట్ వీడియోలో క్యాపిటల్ లెటర్స్ అయితే చెప్పాను, పెద్దబడి అక్షరాలు. చూడకపోయింటే చూసేయండి. ఈ వీడియోలో మనం చిన్నబడి అక్షరాలు అయితే నేర్చుకున్నాం. స్మాల్ లెటర్స్ ఎలా రాయాలి ఏంటి అయితే ఒకసారి చూద్దాం. ఇలా ఉంటాయి. మొత్తం ఆంగ్ల భాష అక్షరములు అయితే 26 ఉంటాయి అనమాట. టోటల్ ఇంగ్లీష్ లెటర్స్ 26 అయితే ఉంటాయి. 26. ఇప్పుడైతే చూద్దాం స్మాల్ లెటర్స్ చిన్నబడి అక్షరాలు ఎలా రాయాలో చూద్దాం. ఏ, ఇది బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లేదా జీ అంటారు. ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఈ ఏబిసిడీలు చిన్నబడి అక్షరాలు స్మాల్ లెటర్స్ మొత్తం ఈ మధ్యలో రెండు లైన్స్లో ఎక్కువ బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఈ 2 లైన్స్లో ఆధారపడి ఉంటాయి. చూద్దాం. ఏ ఎలా రాసినా చూడండి. బి ఈ పై లైన్కి తాకుతూ మధ్య లైన్లో ఈ బి రావాలి. సి ఈ 2 లైన్లోనే డి ఈ పై లైన్ తాకుతూ ఇలా బి. ఈ ఎఫ్ జి ఈ అడుగు లైన్ వరకు అంటాలి, కింద లైన్ జి. హెచ్ పై లైన్ తాకుతూ హెచ్. ఐ ఈ మధ్య లైన్లోనే. తర్వాత జే ఈ చివర అడుగు లైన్ తాకాలి, ఈ మధ్యలో చుక్క అనమాట. కే ఈ పై లైన్ తాకుతూ ఈ 2 గీతలు మాత్రం ఈ మధ్యలో అక్షరాల వరకే, మధ్యలో లైన్స్ వరకే ఉండాలి. ఈ కే అనేది ఈ ఒక్కటి మాత్రం నిలువు గీత మాత్రం పైకి తాకాలి, మిగతా మధ్యలోది. కే. ఎల్ ఇంతే పై లైన్ నుంచి. ఎం, ఎన్, ఓ, పి అడుగు లైన్ తాకాలి, క్యూ అడుగు లైన్ తాకాలి, ఆర్, ఎస్ ఈ 2 లైన్ మధ్యలోనే, ఎస్. టి పై లైన్ తాకుతూ మధ్య లైన్లో అడ్డగీత, యు ఈ 2 లైన్లోనే, వి, డబ్ల్యూ ఈ 2 లైన్లోనే, ఎక్స్, వై అడుగు లైన్ తాకాలి, జెడ్ ఈ 2 లైన్ మధ్యలోనే. ఇక్కడైతే అడ్డగీత గీస్తాం అనమాట మామూలుగా రాసేటప్పుడు. ఈ 4 రూల్స్లో ఈ 2 లైన్ మధ్యలో రాస్తాం కాబట్టి ఈ మధ్యలో అడ్డగీత అయితే అవసరం లేదు. బై మిస్టేక్ అలవాట్లు అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఇవన్నీ చూడంగానే గుర్తుపట్టాలి, కంఠోపాఠం అవ్వాలి, నేర్చుకోండి, రాయటం కూడా నేర్చుకోండి. 4 రూల్స్ లేకపోయినా జస్ట్ రాసి నేర్చుకోండి.